వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వింజమూరులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. గత 2 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 650 కోట్లతో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల కింద వేలాది మందికి పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. దుత్తలూరు మండలంలో 1400 ఎకరాల్లో 2500 కోట్ల పెట్టుబడులతో 5 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఉదయగిరిని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ టోటల్ అమౌంట్ ఇప్పుడు వరకు 2024 నుంచి 26 వరకు అంటే 2 సంవత్సరాలకు గాను 452 కోట్లు మనం ఈ రోజున ఎన్టీఆర్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే నాకు తెలిసి ఇది క్లియర్గా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారో 95,000 కుటుంబాలు ఉన్నాయి. దాదాపుగా 95,000 పైచిలకు ఉదయగిరి నియోజకవర్గంలో కుటుంబాలు ఉంటే సగం కుటుంబాలకి దాదాపుగా 45,000 కుటుంబాలకి పెన్షన్ వేస్తాం ఉదయగిరి నియోజకవర్గం. ఎక్కువగా బెనిఫిట్ పొందేది మన ఉదయగిరి నియోజకవర్గం. ఎందుకంటే పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతం. 45,000 కుటుంబాలకి కేవలం పెన్షన్ వేస్తుంది. ఏది తల్లికి వందనం ఏది కాకుండా. అలాగే తల్లికి వందనం కార్యక్రమం, తల్లికి వందనం పథకం కింద 43 కోట్లు ఈ 2 ఏళ్లలో మనం ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన మైనారిటీ సోదరి కుటుంబాలు వాళ్ళు 5, 4, 5 పిల్లలు ఉన్నా కూడా, పెద్ద కుటుంబాలు పిల్లలు ఉన్నా కూడా వేరే సామాజిక వర్గాల్లో వారందరికీ కూడా అందరి పిల్లలకి మనం బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభవకి 87 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లకి 16 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. శ్రీశక్తి ఫ్రీ బస్ మనకి 11 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. శ్రీశక్తిలో మీరు బస్సు ప్రయాణం చూస్తుంటారు. కొంతమంది ఆడపడుచులు ఉద్యోగానికి అని చెప్పి బస్సు ఎక్కి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏమయ్యేదంటే నెలకి దాదాపుగా వాళ్ళకి 10,000, 12,000 సంపాదించుకుంటే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా ఖర్చులకు పోయేది, ఛార్జీలకు పోయేది. ఆ ఛార్జీలన్నీ మిగిలాయి. దానికి 11 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదే డిఎస్సి జాబ్స్ చూసారు మీరు. మన నియోజకవర్గంలోనే 119 జాబ్స్ రావడం జరిగింది. అలాగే జాబ్ మీల్స్ మనకి జాబ్ మేళాలు ఇక్కడ కండక్ట్ చేసింది. వాటి వల్ల బెనిఫిషరీస్ వచ్చేది 621. అలాగే సిఎంఆర్ఎఫ్ దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఈ రోజున మన సిఎంఆర్ఎఫ్ 894 కుటుంబాలకి దాదాపుగా 9 కోట్ల రూపాయలు మనం ఈ రోజున బాబు గారు దయతోటే మనం ఈ రోజున ఇవ్వగలిగిన పరిస్థితి. ఆటో సేవలో 2 కోట్ల రూపాయలు మనం ఇచ్చాము. అలాగే డిఆర్డిఏ వెలుగు వర్క్స్ కింద బ్యాంక్ లింకేజ్ తోటి 388 కోట్లు. అలాగే శ్రీనిధి కింద 85 కోట్లు. కమ్యూనిటీ ఇన్వెస్ట్ ఫండ్ కింద 2 కోట్లు. పిఎంఐజే ప్రోగ్రామ్ కింద దాదాపుగా 50 లక్షల రూపాయలు టోటల్గా ఇవన్నీ మనం చేసుకోవడం జరిగింది. ఒకటి ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్లు డెవలప్మెంట్ మనం చేసుకున్నాం. రోడ్లు అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, తర్వాత మన కెనాల్స్ అవ్వచ్చు, అన్ని కలిపి. అలాగే 600 కోట్ల రూపాయలతో మనం నేషనల్ హైవేస్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎంతో చేయాల్సి ఉంది మనం కొన్ని రంగాల్లో. ఈ రోజున మన జ్యోతి గారు చెప్పారు ఇందాక సీతారామపురంలో నీళ్లు లేవని. అవును, నీళ్లు లేవు. చాలా దారుణమైన పరిస్థితి. తాగేదానికి నీళ్లు లేవు, సరిగా వాడుకోవడానికి నీళ్లు లేవు, సరైన మంచి నీళ్ళు లేవు. ఆ మండలానికి నీళ్ళు ఎలా తీసుకురావాలనేది కూడా పూర్తిగా మన దగ్గర ఐడియా లేదు. ఈరోజు అంతకుముందు సీతారాం సార్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు కానీ అది కొలిక్కి రాలేదు.
దానికి పూర్తిగా మనం ఆలోచన చేయాల్సి ఉంది. సీతారామపురం కొద్దిగా అప్పులో ఉంది కాబట్టి నీళ్లు ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఇట్లా చూసుకుంటే మనకు 8 మండలాల్లో తాగేదానికి కూడా నీళ్లు లేని పరిస్థితి, పూర్తిగా తాగేదానికి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి. జలదంగలో 10 కోట్లతోటే మనం శాంక్షన్ చేసుకున్నాం. వాటర్ది మనం కనెక్ట్ చేసుకోబోతున్నాం. వాటర్ ప్లాంట్ జలదంగలు వారం జలదంగి మండలానికి నీళ్లు రాబోతా ఉన్నాయి. అలాగే పాపూరు చెరువు వస్తే ఇక్కడికి నీళ్లు వచ్చే తాగేదానికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అట్లా ఒక్కొక్క మండలంలో కూడా ఉరుగొండపాడు మండలంలో సమస్యలు ఉన్నాయి, కొండాపురం మండలంలో సమస్యలు ఉన్నాయి. పూర్తిగా తాగునీరు గురించే మనం పోరాడాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో మూడు సంవత్సరాల్లో మంచి జరగదని నేను ఆశిస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.